వెల్కమ్ టు టీచింగ్ నౌ. మన ముందు మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. హౌ ఆర్ యు సార్? ఫైన్ అమ్మా. నోవే డేస్ లో సార్ ఒక విజేత వెనక ఏమి ఉండాలని భావిస్తున్నారు? ఏమైతే ఉంటే తను ఒక సక్సెస్ మ్యాన్ అవుతాడు? ఓకే అమ్మా, ఏదైనా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించాలి అంటే ఒక ప్రణాళిక, ప్లానింగ్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటాం. ఐడియా అంటే ఐడియాస్ ఎన్నో వస్తాయి, కానీ ఒక ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా జీవితాన్ని మార్చేస్తుందమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రణాళిక ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి తేడా ఏంటంటే, ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి ఏమి కావాలనుకుంటున్నాడో అదే అవుతాడు, ఏం ఆలోచిస్తున్నాడో అతని కార్యక్రమాలు కూడా ఆ విధంగా ఉంటుంది. ఎస్ అది ప్లానింగ్ ఉన్నదంటే, ప్లానింగ్ అంటే ఇక్కడ ఏదో ఒక విజేత వెనక ఏదో మంత్రదండము, ఏదో అద్భుత శక్తి ఉండదమ్మా. ప్లానింగ్ ఉంటుంది. ఏది సాధించాలన్నా ఒక క్రమబద్ధమైనటువంటి ఒక గోల్ మనం ఎంచుకోవాలి. ఎస్ ఉండి దాని విధంగా ప్లానింగ్ అనేటువంటిది మనం డిజైన్ చేసుకోవాలి. ఇది ఒక డిజైన్ చేసుకోవడం లాంటిది. ఆ విధంగా ఈ ప్రణాళికను కనుక డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే జీవితంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు. సో ఇప్పుడు ఒక ప్రణాళిక ఎలా ఉంటుందంటమ్మా, ఇప్పుడు నేటికి రేపటికి మనం నిర్మించుకునేటువంటి ఒక కలల వంతెన ఈ ప్రణాళిక అనేటువంటిది. ఒక కళకు నిజానికి మనం నిర్మించుకుని రూపకల్పన చేసుకునేటువంటి రంగుల రాచబాట ఈ ప్రణాళిక అనేటువంటిది. ఇప్పుడు ఇమాజినేషన్లో ఎన్ని అనుకుంటామమ్మా, దాన్ని ప్రాక్టికల్గా రావాలంటే ప్లానింగ్ ఉండాల్సిందే కదా. ఎస్, ఆ విధంగా ప్లానింగ్ ఉంటే ఏమవుతుందంటే, మనం ఏమి కావాలనుకున్నావో మనం చేసేటువంటి కార్యక్రమాలు, యాక్టివిటీస్ కూడా ఆ విధంగా ఉంటాయి. మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల వైపు మనం జర్నీ చేయగలుగుతాం. సో దేనికైనా ఓ పని సక్సెస్ సాధించాలంటే పర్ఫెక్ట్ ఎస్ ఆ గోల్ ఉంటుంది, దానికి ఒక ప్లానింగ్ తోటి ముందుకు పోవాలి. ఆ విధంగా పోయినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని, నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సునాయాసంగా మనం అధిగమించి సాధించవచ్చు. ఒక విజేతకి ఒక ఓటమికి మధ్య తేడా ఏంటి సార్? విజేతకి ఓటమికి ఇదేనమ్మా. ఇప్పుడు విజేత ఓటమి చెందిన వ్యక్తికి, ఇప్పుడు విజేత ఎప్పుడైనా ఏదైతే కార్యక్రమం అంటే ఒక టాస్క్ దాన్ని వదిలిపెట్టడు. ఓటమి చెందేటువంటి వ్యక్తి ఏంటంటే ఎక్కడొక్కడ డ్రాప్ అవుతాడు, కాంప్రమైజ్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు విజేత కావాలి అంటే మనం మన ఆలోచన విధానాలు, మనం ఏ పని చేస్తే మనకు సంతృప్తి కలుగుతుంది, మన అభిరుచి తగ్గట్టుగా మనం ఏం పని చేస్తున్నాం, ఏ పని అంటే మనల్ని ఒక ఆలోచన ఏది నిద్రపోనియట్లేదు, మనం ఏ పని చేస్తున్నా అదే గుర్తుకొస్తుంది, మనం ఎక్కడున్నా మనల్ని ఒక కుదుటగా ఉంచదు ఇది. అదే విషయాన్ని రిమైండ్ చేస్తుంటుంది. ఎస్, ఎప్పుడైతే మన ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతాయో అదే దాన్ని కనుక మనం ఖచ్చితంగా ఒక గోల్గా పెట్టుకుంటే, ఒక ప్రణాళికాబద్ధంగా మనం సక్సెస్ సాధించవచ్చు, అవలీలుగా సాధించవచ్చు. ప్రణాళికలు రూపొందించుకోవడం అంటే అమ్మా, ఇప్పుడు మనం ఈ సమాజంలో మనం జీవన ప్రయాణానికి ఏదో ఒక వృత్తి చేపడతాం. అదే మన నిజమైన వృత్తి అని చెప్పి మనం భ్రమలలో ఉండకూడదు. మనకు ఒక నిజ రూపం ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, మన మనసు ఏం కోరుకుంటుంది, నేనేం కావాలనుకుంటున్నాను. మనకు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాము పేదరికంలో పేపర్ బాయ్, ఇంటింటికి పేపర్ వేసేటువంటి బాయ్గా ఉండి తన జీవితంలో ఆ పేపర్లో నేను పతాక శీర్షికల్లో ఎదిగే విధంగా నా జీవితం ఉండాలి, ఎస్ ఈ దేశానికి నేను ఒక కంట్రిబ్యూషన్ ఏంటంటే ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి, ఒక ఆవిష్కరణ చేయాలి అని చెప్పి కలలు కానీ దాన్ని నిజం చేసుకున్నాడు. అది అన్నట్టు. ఇప్పుడు అది ఆయన నిజరూపం ఏమనుకున్నాడో, నేను సైంటిస్ట్ కావాలి, అది ఆయన నిజరూపం. అసలు రూపం ఉంటుంది, విశ్వరూపం అంటాం దాన్ని.
ఇప్పుడు రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. బస్ కండక్టర్. ఎస్, బస్ కండక్టర్ ఆయన. బస్ కండక్టర్ అంటే ఇది చాలే నాకు జీవితానికి అనుకుంటే అక్కడ ఆగిపోయేవాడు. ఆ బస్ కండక్టర్ టికెట్లు చించడం ఇది కాదు, థియేటర్లో బ్లాక్లలో కాదు, మైండ్ బ్లోయింగ్, బాక్స్ బద్దలైపోయి టికెట్లు తినడి, ఆ చించిన టికెట్లతోటి ఆడియన్స్ హాల్ ఫుల్ అయ్యి ఆ టికెట్లు అలా చల్లాలి, థియేటర్లో చల్లాలి, ఒక సూపర్ స్టార్ కావాలనుకున్నాడు. అది నిజరూపం. ఇట్లా చాలామంది ఉన్నారమ్మా. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన 10th ఫెయిల్. అయితే ఈ 10th ఫెయిల్ అన్నప్పుడు పేరెంట్స్ ఏం గమనించారంటే మావాడు 10th ఫెయిల్ అయ్యాడు అని డిసప్పాయింట్ కాల. ఆయన నిజరూపం ఏంటి, క్రికెట్లో బాగా మక్కువ ఉండే. అయితే 10th ఫెయిల్ అయినప్పుడు 6+4 10 అంటే 6, 4 ఈయనకు కావాల్సింది. అంటే 6, 4 అంటే క్రికెట్లో ఉంటాయి. 6లు 4లు కొట్టి రికార్డ్ సాధించాలి, ఒక ప్రపంచానికి గ్రేట్ క్రికెటర్గా పరిచయం కావాలి అని ఒక డ్రీమ్ ఉంది. దానికి పేరెంట్స్ సపోర్ట్ చేశారు, దాంట్లో ట్రైన్ చేశారు. అది ఆయన నిజరూపం. అలా మన నిజరూపం ఏంటి అసలు, ఇది కాదు, ఇది ఇప్పుడు ఇది జీవితం అనుకోకూడదు. ఎప్పుడు మన అభిరుచికి తగ్గట్టుగా అసలు నేను ఏంటి సమాజానికి, అది అలా మన శక్తి సామర్థ్యాలు దానికి సరితూగుతాయో లేదని చూడాలి మళ్ళీ ఆ ప్లానింగ్. కానీ ఇప్పుడు నోవే డేస్ లో సార్ తల్లిదండ్రులు ఒక గోల్ తీసుకుంటున్నారు, పిల్లలు ఒక గోల్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగా సార్? ఎస్ అమ్మా, ఇది 100% వాస్తవం మీరు అన్నది. అది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా పిల్లల్ని ఎస్ అమ్మా, ఇప్పుడు చిన్న ఎలిమెంటరీ నుంచే ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ స్కూల్స్ అంటున్నారు. విడ్డూరం అనిపిస్తుంది. పిల్లలు ఏమనుకుంటున్నారు కానీ పెద్దలు అడుగుతలేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే చేయాలని ఆశపడుతున్నారు. ఎస్ అమ్మా, అంటే తల్లిదండ్రుల యొక్క కళల్ని వీళ్ళ మీద రుద్దుతున్నారు, ఆ కోరికల్ని. అది తప్పమ్మా. ఎప్పుడైనా పిల్లలు పూర్తి స్థాయిలో మెచ్యూర్డ్ హై స్కూల్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో వాడికి ఏది అభిరుచి ఉంది అనేటువంటిది. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ది ఉదాహరణ తీసుకున్నాం. 10th ఫెయిల్ కాగానే డిసప్పాయింట్ కాలే పేరెంట్స్. అదే వాడికి క్రికెట్లో అభిరుచి ఉంది, అరే క్రికెట్లో వీనికి బాగా ప్యాషన్ ఉంది, అరే దాంట్లో సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. మన పిల్లలు కూడా అంతే, ఆట పాట ఏదన్నా కానివ్వండి, ఏ టాలెంట్ ఉంది ఎస్ దాంట్లో ఎంకరేజ్. అంత ఇవాళ ఉన్న సెలబ్రిటీస్ అంతా అదేనమ్మా. చాలా మన బేసిక్ స్టాండర్డ్స్ ప్రారంభ దశలో చాలా నేర్చుకొని తపనతోటి ఆ డ్రీమ్స్ని బిల్డప్ చేసుకొని ఆ విధంగా వచ్చిన వాళ్ళు. అయితే కెరీర్ నిర్మాణంలో ఏంటంటమ్మా, ఇప్పుడు మనం బిల్డింగ్ కెరీర్, ఆ బిల్డింగ్ ఎక్కే క్రమంలో మనం స్టెప్స్ ఉంటాయి, నిచ్చెన అంటాం, లేడర్. ఈ లేడరు మనం ఎక్కాల్సినటువంటి నిచ్చెన, మనం ఎక్కుతున్న నిచ్చెన కరెక్టేనా, ఇది మనం అనుకున్న బిల్డింగ్ మీద పోతున్నావా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని ఖచ్చితంగా మన ఎనర్జీ లెవెల్స్ సరిపోతాయి, మన స్కిల్స్ సరిపోతాయి, అది చూసుకొని మన స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని అప్డేట్ చేసుకొని మన శక్తి సామర్థ్యాలన్నీ కూడగట్టుకొని మనం ఆ దిశగా మనం జర్నీ చేస్తే ఖచ్చితంగా ఎస్ అమ్మా, మనం ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి. ఎస్, అది వేసుకొని ట్యూన్ చేసుకోవాలి. మనం అదే నరనరాన అదే ఉండాలి. మనం ఏదైతే అనుకుంటామో నరనరానికి అదేనమ్మా, అది ఏటు చూసినా ఎక్కడికి పోయినా అదే మనం దాన్ని రీచ్ అయ్యేంత వరకు దాని మీద మనం ఫోకస్ పెట్టుకుంటూ ఉండాలి. ఎస్ అంతే. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన మామూలు సీరియల్ స్టార్టింగ్ పెద్ద మన ఇంటెలెక్చువల్ కాదు తను, అంటే హైలీ పిహెచ్డీలు డిగ్రీలు ఉన్న వ్యక్తి కాదు. బట్ ఎస్ అంటే మామూలు డిగ్రీ చదివి కాకపోతే అతను పురాణాలు, ఇతిహాసాల మీద, కథల మీద బాగా పట్టుంది. ఎస్, ఇమాజినేషన్, మన మహాభారతం, రామాయణ ఇతిహాసాలకు సంబంధించిన గ్రిప్. ఎస్, ఒక బాహుబలి ఏంటంటే ఒక కళాఖండం, అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ తీయగలిగాడు. ఎంత తీయగలిగాడు అంటే తనకు ఒక ఈ రామాయణ మహాభారతాల మీద పట్టుంది, దాన్నే ఒక ఇమాజినేషన్, ఒక స్టోరీ. అన్నిటి కూడా ఒక ప్లానింగ్ అమ్మ. ఏదైనా కూడా అదే, మనం ఏం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మన జీవితాన్ని చూసినట్లయితే ఇది ఒక చెస్ లాగా. చెస్ ఉంది, చెస్లో ఒక్కొక్క పావుకు ఒక పవర్ ఉంటుంది. భటుడికో పవర్ ఉంటుంది, హార్స్కో పవర్, ఎస్ కింగ్, మినిస్టర్, ఎలిఫెంట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక పవర్ ఉంటుంది. ఎస్, అయితే భటుడు కూడా మామూలుగా కరెక్ట్ గడిలో, అంటే ఎదుటి వాళ్ళని ఫేస్ చేసి చెక్ పెట్టుకుంటుంది. ఎస్, లాస్ట్ గడిలోకి చేరితే మినిస్టర్ పవర్ వస్తుంది. ఒక భటుడు మినిస్టర్ అయ్యాడంటే ఒక ప్లానింగ్ తోటి పోతే అవుతుంది. ఏదైనా అంతేనమ్మా, ఏది కూడా ఒక ప్లానింగ్ తోటి ఖచ్చితంగా మనం అనుకుని సాధించవచ్చు. మనం ఏమనుకుంటున్నాం, మన కలల వంతెని మనం బిల్డప్ చేసుకోవాలంటే దాని వైపు ఎట్లా పోవాలి, ఏది అంటే మనం ఒక జర్నీ, ఒక అడిగి ఎక్కడికో పోతున్నాం, ఆ జర్నీకి బస్ పోవచ్చు, ట్రైన్ పోవచ్చు, ఏరోప్లేన్ పోవచ్చు.
వీటిలలో మన బడ్జెట్ అంటే ఒక కెపాసిటీ ఎలాంటిది, మన కెపాసిటీ ఎలాంటిది అంటే సరిపోదు. మన ఫ్లైట్కు బస్కు ఒకే ఫేర్ ఉండదు కదా, ఉండదు సార్. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, కాకపోతే గమ్యం తొందరగా చేరుకుంటాం, కంఫర్ట్గా చేరుతాం. ఇది ఈ విధంగా మనం మన కెపాసిటీ సరిపోతుందా లేదా ఆ విధంగా మనం మూవ్ కావాలి. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే మనం ఒక గమ్యానికి చేరాలంటే రకరకాల ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎట్లా చూజ్ చేసుకుంటాం. కెరీర్ ప్లానింగ్ కూడా అలాగే ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఎస్ అమ్మ, ఒక ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని 100% మనం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ విధంగా మనం సమాజంలో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళం అవుతాం. మరి మన ముందు శ్రీనివాస్ గారు చాలా మోటివేషనల్ స్పీచ్ అయితే మనకు చెప్పడం జరిగింది. ముందుగా మనం ఒక ప్రణాళికను తీసుకోవాలి. ఆ ప్రణాళికను తీసుకొని దాని వైపే ప్రయత్నిస్తూ ఉంటే మన విజయం సక్సెస్ అవుతాం. లేదు అని అక్కడ ఆగిపోతే మన జీవితం కూడా అక్కడ ఆగిపోతుంది. ఎక్కల గొంగలు అక్కడ ఉండకూడదు. మన జీవితం ముందుకు వెళ్ళాలి. మనం ఒక ప్రణాళికను వేసుకోవాలి. మన లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి. మనల్ని ఒకరు రోల్ మోడల్గా తీసుకోవాలి, కానీ మనం ఇంకొకరిని రోల్ మోడల్గా తీసుకోకూడదు. ఆ విధంగా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, వెల్కమ్.